ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బీజేపీ కూటమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. పట్టణ ప్రాంతాల్లో 1 సెంట్ ఇస్తూ ఉన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆవులు, దోళ్ళు, కుక్కలు, కోళ్ళు ఏమీ లేవా? ఏ పద్ధతిలో వాళ్ళు ఉండాలి? మేము తెలుగుదేశం కూటమి, బీజేపీ కూటమి అధికారం వచ్చిన తక్షణమే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాం, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి 7-8 నెలలు గడుస్తూ ఉన్నా ప్రభుత్వం వచ్చి పట్టణ పేద ప్రజలకు గతంలో ఇచ్చినటువంటి స్థలాలకు పట్టాలు లేకుండా, అనేకమైనటువంటి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు లేకుండా బాడుగిళ్ళలో ఉండి ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు ఎప్పుడో 1991-90లో ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలతో ఆ కుటుంబంలో ఒక కుటుంబంలో 2-3 పెళ్ళిళ్ళు అయ్యి అదే కుటుంబంలో ఇళ్ల స్థలాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పేసి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అప్పుడు ఇస్తూ ఉన్నారు. దాన్ని మేము అధికారం వస్తే 5 లక్షలు చేస్తూ ఉన్నారు. మరి 5 లక్షలు చేయమని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న కూడా గూడూరు పట్టణంలో కార్యక్రమం చేశాం. ఈరోజు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి చిల్లకూరు సంబంధించిన మండల కార్యాలయం దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం. రేపు ఆర్డీఓ తిరుపతి కార్యాలయంలో దాదాపు 2,000 మంది పైబడి ఆర్డీఓ కార్యాలయం దగ్గర జరుగుతూ ఉన్నది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడనే రెట్టపల్లికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం నుండి దాదాపు 1.5-2 కిలోమీటర్లు కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూములు భూ కబ్జాదారులు మొత్తం కూడా కబ్జా చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ వేలాది వాళ్ళు పనులు చేసుకుంటూ ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి భూముల్ని ఎందుకు ఈ ఊరులో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పరిష్కారం చేయకూడదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకోవాలి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారం ఉన్నప్పుడు నేను అధికారం వస్తే మీ భూముల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే రూరల్ మండలంలో చాలామంది వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములకు మొత్తం కూడా హక్కు కల్పించాలి. మీరు రెవెన్యూ సదస్సులు పెట్టారు. రెవెన్యూ సదస్సులో అనేకమైనటువంటి అర్జీలు ఇచ్చాము. ఆ అర్జీలకు పరిష్కారంగా చూపించకపోతే మొత్తం చిలకూరు మండలంలో ఉన్నటువంటి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పండగ తర్వాత నిరసన ఆందోళన కార్యక్రమానికి రిలే నిరాహార దీక్ష ప్రజలతో పూనుకుంటుంది. అది రాకముందే ఉన్నటువంటి ఎంఆర్ఓ జోక్యం చేసుకొని న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. అదే పద్ధతిలో ఏదైతే 5 లక్షల రూపాయలు మీరు హామీ ఇచ్చారో హామీ ప్రకారం చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తారు.